శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. సింహరాశి వారికి ఈ వారం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా చాలా అదృష్టవంతులు. ధనం విషయంలో, ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే మీ కేతు ద్వితీయ భావంలో ఉన్నంత మాత్రాన, శని కూడా చూస్తున్నాడు అన్నంత మాత్రాన, పైగా కాలసర్పదోషంగా ఉన్నంత మాత్రాన మనం పడిపోవాల్సిన అవసరం లేదు. అంటే అర్థమేంటి? చెప్పకనే చెప్పేశాను మీకు. అంటే ఏంటి? కేతు ద్వితీయ భావంలో ఉంటే మంచిది కాదు, అలాగే శనీశ్వరుడు ద్వితీయ భావంలో చూడడం వల్ల మంచిది కాదు, అలాగే కాలసర్పదోషంలో ఉండడం వల్ల అసలు మంచిది కాదు అని చెప్పానా? కానీ గురుడి దృష్టి ఉండడం వలన ద్వితీయ భావానికి కుటుంబంలో సౌఖ్యము సుఖము ఉండి తీరుతాయి. మీ డబ్బులు రావడం అంటే డబ్బులు అంటే ఫైనాన్షియల్గా అని అనుకుందాం, మనీ అని అనుకుందాం. రావడం లేట్ అవుతుందేమో తప్ప డినై మాత్రం కాదు. డినై అంటే రాకుండా ఉండదు. మీ డబ్బులు మీకు వచ్చి తీరుతాయి సకాలంలోనే. మీరేమీ ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఖచ్చితంగా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయండి. మీకు పిలిచి మరీ భోజన వసతులు బ్రహ్మాండంగా మీకు పెడతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలాగే మీ కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖవర్చస్సు బాగుంటుంది, కంటి చూపు బాగుంటుంది. కంటి చూపుతే చంపేస్తారంటారు కదా, కంటి చూపుతోనే మీరు సాధించేస్తారు ప్రతి విషయం కూడా. అంత అద్భుతమైన ఐస్ పవర్ ఎక్కువ అండి మీకు. అందుకే మేము చాలామంది మిమ్మల్ని లైక్ చేసేది కారణం కూడా అదే, మీ యొక్క ఐస్ పవర్. అంటే మీరు బాగా మాట్లాడడము, చక్కగా ఎదుటి వాళ్ళతో మీరు కలిసి ఉండడం జరుగుతుంది. సింహరాశి వారికి ధైర్యం ఎక్కువ. ధైర్యంతో పాటు మీ తోబుట్టువులతోటి సరదాగా కలిసి ఉండడము, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడము జరుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా విద్య విషయం చాలా బాగుందండి ఈ వారంలో. చక్కటి విద్య. అలాగే మనం అనుకుంటాం విద్య అంటే పెద్ద విద్య అనుకుంటాం, కాదు. విద్య మంచిది. చక్కటి విద్యార్థులకి అద్భుతంగా వస్తుందండి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆవిడది. అలాగే రైతులు చెప్పుకుందాం. రైతులకి ఏమాత్రం ఇబ్బంది పడరండి. వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. సకాలంలో వాళ్ళ చేతికి డబ్బులు రావడానికి అవకాశం ఉందండి. వాళ్ళ ఫేసుల్లో, వాళ్ళ ముఖాల్లో కొద్దిగా ఆనందం కలుగుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా అండి, బ్రహ్మాండంగాను. అంతేకాకుండా సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరా, సంగీతంలో మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మీకు పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడమో, అదే మీరే ప్రోగ్రామ్స్ చేస్తూ విదేశాలకు వెళ్ళడమో జరగబోతోంది సింహరాశి వారికి. అంతేకాకుండా వాహనాలు కానీ, గృహాలు కానీ సౌఖ్యం బాగుంది. ఏదేమైనా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, భూముల విషయంలో ఉన్న వాళ్ళకి కానీ తగాదాలు, మనస్పర్ధలు, కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సంతానం విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. పుత్రిక సంతాన యోగము కలగడానికి అవకాశం ఉంది. అంటే చిల్డ్రన్ వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి. కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా ఆరో భావాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి శత్రుభయం లేకుండా, శత్రువు కూడా మిత్రులవుతూ, మేనమామలు కూడా మీకు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా రోగభయం కానీ, రుణ భయాలు కానీ లేకుండా అదృష్టవంతులుగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఆరో భావాన్ని కనుక గురుడు చూస్తే లా సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే భార్యాభర్త విషయంలో అన్యోన్య దాంపత్య జీవితము కొద్దిగా తగ్గుముఖంగానే ఉంటుంది. భార్యాభర్తల యొక్క ఎడబాటు, కొద్దిగా దూరంగా ఉండడము, అయితే వాళ్ళ యొక్క మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంది. భయపడాల్సిన అవసరం లేదండి. అలాగే మీ కొత్తగా సంబంధాలు వస్తాయి చూసారా, పెళ్లి సంబంధాలు, వాటి నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. మళ్ళీ వాళ్ళే వస్తారు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా బుధ శుక్రులు అష్టమంలో ఉన్నారండి. ముందర బుధుడు అష్టమంలో గురించి చెప్పుకుందాం. బుధుడు అంటే లాభాధిపతి, ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే అమ్మ బాబాయ్ డబ్బులు రావు కదరా బాబు అనుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా డబ్బులు రావు.
అష్టమంలో ఉంటాయి. కానీ విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది మీకు. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన మీకు కలిగి ఉంటారు. ఆయుర్దాయం ఎక్కువ, ఆయుష్ ఎక్కువ అంటాం కదా, ఖచ్చితంగా మీకు ఎక్కువే. ఇక్కడ ఏమవుతుందంటే అష్టమ స్థానంలో శుక్రుడు మీకు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. ఏంటంటే మీ జనరల్గా ఉద్యోగం పట్ల అక్కడ 10th హౌస్లో చెప్పుకుందాము, ఇప్పుడు చెప్తున్నాను. 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు చాలామంది ఉద్యోగం పట్ల అశ్రద్ధ చూపిస్తారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు. అక్కడ మంచి దశమంలో చెప్పుకుందానండి. సరే, ఏదేమైనా శని శుక్రుల కాంబినేషన్ అష్టమంలో తప్పు. మీ ఐడియాలు మంచి ఐడియాలు కాస్త మీ పక్క మార్గం అంటే మీ యొక్క ఐడియాలు వక్ర మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే చెడు మార్గంలోకి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చెడు ప్రవర్తన, చెడు భావాలు, చెడు ఆలోచనలు ఉంటాయి అన్నది సందేహం లేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో శని తప్పు, అలాగే అష్టమ స్థానంలో శని శుక్రులు తప్పు. కొన్ని జాగ్రత్తగా ఉండండి. పైగా శని శుక్రులు కాకుండా రాహు కూడా తప్పే. అష్టమ స్థానంలో కాలసర్ప దోషంలో మీకు ఉంది. అంటే ఆయుష్ విషయంలో అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా మీకు చిక్కులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి పూజలు చేసుకుంటే ఆ కోర్టు అంటే లా రిలేటెడ్ సంబంధించినవన్నీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏదేమైనా భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే మీ రాశ్యాధిపతి భాగ్యాలు ఉన్నాడంటే అంటే అది ఆ రాశి ఉచ్చస్థితిలో నుంచి దాటిపోయాడు, 3 డిగ్రీలు దాటిపోయాడు ఆయన. అంటే తండ్రి గారికి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఆయనకి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుండడమే కాకుండా ఆయన వల్ల మీకు సహకారాలు, ఫైనాన్షియల్ సపోర్టు, ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు మీ దగ్గరికి వస్తారు. మీ నాన్నగారు, మీ అమ్మగారు మీ దగ్గరికి వస్తారంటే ముఖ్యంగా మీ నాన్నగారు మిమ్మల్ని చూసి తీరుతారు. చూడట్లేదు, ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. బహుశా మీ నాన్నగారు కూడా వస్తారేమో. మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ బ్రహ్మాండంగా ఉండడము, షూటింగ్ రీత్యా వెళ్ళడము, అలాగే మీ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు వెళ్ళడము, ముఖ్యంగా కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. భాగ్యస్థానంలో రవి మంచి విశేషమైన స్పందన మీకు ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, బంగారు వ్యాపారాలు చాలా బాగుంటాయి. దశమంలో గురుచంద్రులు ఎక్స్ట్రాడినరీ. పైగా గజకేసరి యోగము. అంటే గజకేసరి యోగం అంటే గురుచంద్రులు కలిస్తే గజకేసరి అంటాం. అసలు గజకేసరి అంటే ఏంటి? గజకేసరి అంటే ఏంటి అర్థం ఏంటి? గజము అంటే ఏనుగు అంత బలం కలవారని, కేసరి అంటే సింహం అంత పరాక్రమం గలవారని. అంటే బల పరాక్రమాలు కలవారుగా మీరుంటారు అన్నది సందేహం ఉందా? నాకైతే లేదు. అంత అద్భుతంగా ఉంటారు. అంటే ఏంటి, ఏం ఫలితాలు ఉంటాయి ఏంటంటే గజకేసరి అంటే చంద్రుడు కూడా మీకు రోహిణి నక్షత్రంలో దశమంలో ఉన్నాడు. అంటే విదేశీ వ్యక్తులతో పరిచయం ఉండడము, రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము. ఆ సరిశుక్కుల కాంబినేషన్ ఎలా ఉందంటే రచయితలుగా అలా పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారో, ఈ గురుడు చంద్రుడితో గజకేసరిగా ఉన్నటువంటి ఈ కాంబినేషను రచయితలుగా పేరు తెచ్చుకోవడము, ప్రభుత్వ సంస్థల్లో బాగా ఉన్నతంగా రాణించడము, రాజకీయ రంగ పదవులు పొందడము, గొప్ప స్పందన ఉందంటే మీరు ప్రమోషన్స్ రావడము, ఇవన్నీ అద్భుతం. అంటే జనరల్గా పలుకుబడి ఎక్కువ ఉంటుందని అర్థం. అదృష్టవంతులుగా ఉంటారు అని చెప్పచ్చు. ధన, వస్తు వాహనాలు, సౌఖ్యము, గృహ సౌఖ్యము ఇవన్నీ కూడా దశమంలో గురుచంద్రులు ఇస్తారు. అంతేకాదండి, మీరు యాస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు, యాస్ట్రాలజీ వాటిలో కూడా బాగా వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది, ధన సంపాదించుకుంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వలన, గురుచంద్రుల కాంబినేషన్ వలన ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, బ్యాంకింగ్ సంబంధించిన వాటిలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సిఎంఈ అంటారు కదా వాళ్ళకి, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ అడ్వకేట్స్ గురుచంద్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా వాగ్ధాటి దశమస్థానం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే గురుచంద్రుల కాంబినేషన్ వలన విద్యా సంస్థలు చెప్పినట్టుగా ఇందాకే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా గోల్డ్, వెండి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళ బిజినెస్ బాగుంటుంది. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారండి, అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా కుజుడు వలన చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా 12th భావంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. అంటే నాన్నగారికి అంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఆయనకు ఆరోగ్య పరిస్థితి, ఆయనకి ఆర్థిక పరిస్థితి చూసుకునే బాధ్యత ఎవరిదయ్యా అంటే మీదే. ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిందే. ఆయన చాలా బాగుంటారు. కానీ 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నాడు కాబట్టి ఫాదర్కి మీరు చేస్తున్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా కొద్దిగా స్తబ్దత ఉంటుందండి, డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఏదైనా 9th హౌస్ లార్డ్ కుజుడు 12 భావంలో ఉన్నాడంటే విదేశాలు పర్యటన చేసి తీరుతారు. ఇందాక చెప్పినట్టుగా చేసి తీరుతారు, డౌటే లేదు. అందుకనే విదేశాలు వెళ్ళే ముందర మీరు ఆడవాళ్ళకి చెప్తున్నానండి,
విదేశాలు వెళ్ళే ముందర సుబ్రహ్మణ్య స్వామి పూజలు, అభిషేకాలు, పాలతో అభిషేకాలు, కళ్యాణాలు, ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామిని విపరీతంగా పూజించి, అంటే దానికంటే ముందర వినాయకుడిని పూజించాలనుకోండి. వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత మీరు ఫ్లైట్ ఎక్కండి, అన్ని శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ నెల 30వ తారీఖుని మనకి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం, నిజరూప దర్శనం కలగబోతుందండి. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం మాటల అద్భుతం. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన ఈ గ్రహాల వలన వచ్చే దోషాలు, అలాగే రాహుకేతుల మధ్య ఉన్నటువంటి సర్పదోషాలు తొలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాసుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్, అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్ప సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి, రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారుంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకుండా, అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన. ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు,
కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది వేస్తాం అంటే అది వేస్తాం కూడా అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి మనందరికీ కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కూడా ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి అవి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా అందరూ అద్భుతంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.